హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5వ తరగతి మన పరిసరాలకి సంబంధించి 3-4 లెసన్స్ నేర్చుకుందాం. థర్డ్ లెసన్, మనం చెట్లను పెంచుదాం. మన చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. అడవులలో అనేక రకాల చెట్లు ఉంటాయి. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 ఉండాలి, అంటే 33% ఉండాలి. మన దేశంలో ప్రస్తుతం 21% అడవులు మాత్రమే ఉన్నాయి. విస్తీర్ణం తగ్గడం వలన పక్షులు జంతువుల సంఖ్య తగ్గుతుంది, సముద్ర మట్టం పెరుగుతుంది, వర్షాలు లేక భూగర్భ జలాలు ఎండుతున్నాయి. దీనివల్ల ఆవరణ సమతుల్యత దెబ్బతింటుంది. విస్తీర్ణం తగ్గడం వల్ల ఏమేమవుతాయండి? పక్షులు జంతువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. దీని వలన ఆవరణ సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలున్న చోటల్లా మొక్కలు నాటాలి. మొక్కలకు నీరు, కాంతి అవసరం. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలని ఉత్పత్తిదారులని అంటారు. పాఠశాలలో నిరంతరం పచ్చదనంతో నీడనిచ్చే గానుగ, వేప నాటాలి. పాఠశాలలో ఏమేమి చెట్లు నాటాలండి? నీడనిచ్చే కానుగ, వేప చెట్లు నాటాలి. రోడ్డుకి ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ మొక్కలు నాటాలి. ఇంటి ఆవరణలో అన్ని రకాల పండ్ల చెట్లు, పూల చెట్లు, మునగ, అరటి, కొబ్బరి, వేప, మైదాకు, టేకు మొదలైన చెట్లని నాటాలి. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న కుండీల్లో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. మర్రి, మామిడి, చింత, నారింజ వంటి చెట్లు పెద్దవిగా ఉంటాయి కదండి. ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. బోన్సాయ్ అంటే వామన వృక్షాలు, అంటే చిన్నగా చెట్లని పెంచడం. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల కోసం తవ్వే గుంతలోని మట్టిని 2 భాగాలుగా చేసుకోవాలి. గుంతలోని పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువు కానీ వేపపిండి కానీ ఈ మట్టిలోనే కలపాలి. మొక్కలు నాటినప్పుడు మొదటగా ఈ మట్టినే గుంతలో నింపాలి. మొక్క నాటేటప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ మనం తీసినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దానినే మొక్కను నాటిన తర్వాత ఆ గుంతలో ఫస్ట్ వేయాలి. సెకండ్ పాయింట్, గుంత లోపలి మట్టిలో సారం అంతగా ఉండదు. మొక్కను నాటిన తర్వాత ఈ మట్టిని పై భాగాన వేయాలి. మొక్కను పెట్టడం కోసం మనం గుంత తీస్తాం కదండి. అందులో గుంత తీసిన తర్వాత లోపల ఉండే అటువంటి మట్టిలో సారం ఎక్కువగా ఉండదు. అప్పుడు మొక్కను నాటిన తర్వాత ఈ యొక్క మట్టిని భూమి పై భాగాన వేయాలి. మొక్కలకు బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క పెరగదు. నీడలో నాటే మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. మొక్కల మధ్య సరైన ఎడం ఉండేలా నాటాలి. ఎడం లేనట్లయితే పక్కపక్కనే నాటిన 2 మొక్కలు నిరుపయోగం అవుతాయి. ఎందుకంటే ఈ చెట్టు పెరగడానికి ఈ చెట్టు సపోర్ట్ చేయదు. అవి 2 ఒకే దగ్గర పెట్టడం వల్ల రెండింటికి ప్లేస్ సరిపోక అవి 2 పెరగకుండా అయిపోతాయి. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచుల్లో ఉంటాయి. మొక్కని నాటేటప్పుడు బ్లేడుతో కవరును మాత్రమే చించివేసి మట్టి కదలకుండా మొక్కని నాటాలి. మొక్కని మనం కదిలి దాన్ని వేర్లు అటు ఇటు అయ్యేలాగా చేస్తే దానికి ఎండ, గాలి తాకి మొక్క తొందరగా చనిపోతుంది. మొక్కని నాటిన వెంటనే వేర్లకి గాలి తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. ఊతంగా ఒక కర్రని నాటాలి. మొక్కకి అవసరం ఉన్నంత వరకే నీరు పోయాలి. నాటిన వెంటనే నీరు అధికంగా పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఇవి మొక్కలు ఎలా నాటాలనే ప్రాసెస్ అండి. మొక్కల రక్షణకి స్థానికంగా దొరికే కంపను వాడాలి. డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టవు. మొక్కకి 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలి కట్టాలి. డాంబరు పూసిన కర్రను మొక్కకు 3 వైపులా ఈ డాంబరు పూసిన కర్రల్ని పాతి దాని చుట్టూ జాలి కట్టాలండి. రోడ్ల పక్కన పెట్టే చెట్లకి ఇలా జాలి కడుతారు కదండి. ఎందుకంటే రోడ్ల మీద అనేక జంతువులు వెళ్తుంటాయి కాబట్టి అవి తినకుండా ఉండడం కోసం ఇలా ఏర్పాటు చేస్తారు. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదట వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. చెట్టుకు రోజు నీళ్లు పోయడం వీలు కానప్పుడు ఒక 2 లీటర్ల బాటిల్ మూతకి రంధ్రం చేసి దానిలో పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేలా చేసుకొని
ఊతంగా కట్టిన కర్రకి కట్టినట్లయితే వారం రోజుల వరకు నీరు పోయాల్సిన పని లేదు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొక్కలను నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు, పెద్దలకి గుర్తు చేస్తున్నటువంటి సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇవి ప్రధానంగా ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకి మొక్కలు పంపిణీ చేసింది. ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ దేనికోసం స్థాపించడం జరిగిందండి? ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. ఈ సంస్థ మొత్తం కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకి మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కో విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో విద్యార్థులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేశారు. పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు పర్యావరణ ప్రతిజ్ఞ, మొక్కలు నాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, రక్షణ మొదలగు వాటిపై విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎవరండి? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. వన ప్రేరణ ఉద్యమాన్ని ఎన్ని మొక్కల సంకల్పంలో భాగంగా చేపట్టిందండి? కోటి మొక్కల సంకల్పంలో భాగంగా చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా అమలు చేస్తున్నారు. ఏ జిల్లాల్లో కొనసాగిస్తున్నారండి? మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఒకే రోజు 2 లక్షల మంది విద్యార్థులు ఎన్ని లక్షల మొక్కలు నాటారండి? 10 లక్షల మొక్కలు నాటారు. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందినటువంటి పాఠశాల గడ్డంపల్లి పాఠశాల. ఇది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. వీరికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క గడ్డంపల్లి పాఠశాలకి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. 400 మొక్కలను విద్యార్థులకి అందజేయడం జరిగింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ కౌన్సిల్ వారు 400 మొక్కల్ని విద్యార్థులకి అందజేశారు. సగం పాఠశాలలో, సగం వారి ఇంటి వద్ద నాటి సంరక్షిస్తున్నారు. పర్యావరణ ప్రతిజ్ఞ. ప్రాణకోటికి జీవన ఆధారమైన ప్రాణవాయువుని ఇచ్చే పచ్చని చెట్లను నాటుతాను, పెంచుతాను. వర్షాలను కురిపించే వనాలని పెంచడానికి అందరిలో వన చైతన్యాన్ని కలిగిస్తాను. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన కృషిని కొనసాగిస్తాను. ఎండ నుండి, వాన నుండి మనల్ని కాపాడే ఇల్లు చెట్టు లేకుండా నిర్మించబడలేదనే వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను. చెట్లు నరకడం, విచక్షణ రహితంగా సంపదను కొల్లగొట్టడం, కాలుష్యానికి కారణం కావడం, పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను. పైన చెప్పినవన్నీ ఇతరులు పాటించేలా చూస్తూ, నేను పాటిస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నీ పర్యావరణ ప్రతిజ్ఞకు సంబంధించినవండి. ఈ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు ఇంకేమేమి కృషి చేస్తున్నాయండి? వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలని జాగ్రత్తగా నాటి శ్రద్ధ కనపరిచిన వారికి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రకృతి పట్ల శ్రద్ధ కనపరిచిన వారికి శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మోడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు ఇచ్చినటువంటి మొక్కలని సరిగా రక్షించి ప్రకృతి పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకి ఏం పురస్కారం ఇస్తున్నారండి? వనప్రేమి పురస్కారాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు సత్కరించడం జరుగుతుంది. నేషనల్ గ్రీన్ కోర్ పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువని గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకి పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. నేషనల్ గ్రీన్ కోర్ దేనిలో ఉద్దేశంగా ఏర్పడడం జరిగిందండి? పని అనుభవం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పాఠశాలను పచ్చదనంతో నింపడం, గ్రామస్తులకి పర్యావరణం మీద అవగాహన కలిగించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ గ్రీన్ కోర్ యొక్క కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయండి? ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్నాయి. వేప చెట్టుని ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప చెట్టుని ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకి మందు, వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. వ్యాధులకి ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. 4th లెసన్ పౌష్టికాహారం. మనం తీసుకునే ఆహార పదార్థాలపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనకి పెరగడానికి, శక్తిని ఇవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉండడానికి అవసరమైన ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఫస్ట్, శక్తినిచ్చే ఆహార పదార్థాలు. శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి ఏంటి అండి? చిరుధాన్యాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు. వరి, గోధుమలు, జొన్న, మొక్కజొన్నలు. తైదలు అంటే ఏంటండి? రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి. ఈ సజ్జలు, సామలు, కొర్రలు ఇవన్నీ చిరుధాన్యాలకు సంబంధించినవండి. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. చిరుధాన్యాల్లో ఎక్కువ మొత్తంలో ఏముంటాయండి? పిండి పదార్థాలు ఉండి తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి. కొవ్వులు శరీరంలో నిలువ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిలువ ఉన్న శక్తిని ఉపయోగిస్తాం. కొవ్వులు కూడా శక్తికి ఉపయోగపడేవి అయినప్పటికీ అదనపు శక్తి కోసం మాత్రమే ఈ యొక్క కొవ్వులు తమ రూపంలో నిల్వ ఉన్న శక్తిని ఇవ్వడం జరుగుతుంది. కానీ మామూలుగా శక్తి కోసం అయితే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్లని తీసుకోవాలి. పెరుగుదలకి ఉపయోగపడే ఆహార పదార్థాలు. పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలైనవన్నీ పప్పు ధాన్యాలు. పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి పప్పు ధాన్యాలు. వీటితో పాటు పాలు, గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడతాయి. దెబ్బలు తగిలినప్పుడు గాయాలు మాన్పడానికి ఈ యొక్క కొత్త కణాలు అవసరం అవుతాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలని, పుండ్లని మాన్పడంలో ప్రోటీనులు అనే పోషకాలు అవసరం. ప్రోటీన్లకి ఇంకొక పేరేంటంటే మాంసకృత్తులు. పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలలో పప్పు ధాన్యాలు ముఖ్యమైనవి. పప్పు ధాన్యాల్లో ఎక్కువ ఏముంటాయండి? ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కొత్త కణాలు పుట్టడంలో, గాయాలని, పుండ్లని మాన్పడంలో మనకు అవసరమవుతాయి. ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి. ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకి, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. పాలల్లో ఏముంటుందండి? కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకి, ఎముకలు పుష్టిగా ఉండడానికి సహాయపడతాయి. ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు ఏంటి అండి? ఇందులో
పండ్లు, కూరగాయలు. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు తోడ్పడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము ఎముకలు, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో, పులియబెట్టిన ఆహార పదార్థాలలో కూడా విటమిన్లు ఉంటాయి. పులియబెట్టిన ఆహార పదార్థాలు అంటే ఏమొస్తాయండి? ఇడ్లీ, దోశ. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇవి అత్యవసరం. తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ ఇవి చాలా అత్యవసరం అన్నట్టు. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మన శరీరంలో ఆహారంలో తక్కువైతే అనారోగ్యం పాలవుతాం. ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సంరక్షకాలు. విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇవేంటి అండి? ఆరోగ్య సంరక్షకాలు. ఇక్కడ ఆహార పిరమిడ్ చార్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కావాల్సినంతగా తినవలసినవి ఏంటి అంటే పిండి పదార్థాలు. అంటే ఇవి మన బాడీకి ఎంత అవసరమో అంతవరకు తినాలి. ఎక్కువగా తినేటివి ఏంటి అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు. ఇవి మనకు దేనికి ఉపయోగపడతాయండి? ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి. పిండి పదార్థాలేమో మనకి పెరుగుదలకు ఉపయోగపడేవి. పాలు, గుడ్లు, మాంసం వీటిని తగినంతగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రోటీన్ ఫుడ్. అరుదుగా తినేటివి ఏంటంటే ఐస్ క్రీమ్, బర్గర్లు, జంక్ ఫుడ్. అరుదుగా అని కాదండి, ఇవి తిన్నా తినకపోయినా ఒకటే. శరీర పెరుగుదలకి ఉపకరించే పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది. ఆటల్లో కానీ చదువులో కానీ చురుకుగా ఉండరు. శరీర పెరుగుదలకు ఉపయోగించే పదార్థాలని తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది. ఆటల్లో కానీ చదువులో కానీ చురుకుగా ఉండరు. శక్తినిచ్చేవి, పెరుగుదలకు తోడ్పడే రెండింటిని తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటాయి. అంతేకాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ ఈ, సి, కేలు సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఒక మధ్య రకం టమాటాని తీసుకుంటే అందులో ఏమేమి ఉంటాయండి? 1.08 గ్రామ్స్ ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు, విటమిన్లలో విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ B6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కేలు సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. జంక్ ఫుడ్ని చాలా కాలం వరకు నిల్వ చేయడానికి, రసాయనిక పదార్థాలు రుచికరంగా ఉండడానికి, ఉప్పు, కారం, చక్కెర, అందంగా కనిపించడానికి కృత్రిమ రంగులు కలుపుతారు. జంక్ ఫుడ్ని చాలా కాలం వరకు నిల్వ చేయడానికి ఏమేమి కలుపుతారండి? రసాయనిక పదార్థాలని కలుపుతారు. ఈ రసాయనిక పదార్థాలని రుచికరంగా ఉండడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి పదార్థాలు తినడం వలన ఊబకాయం లేదా స్థూలకాయం వస్తుంది. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 5th, 6th లెసన్స్ నేర్చుకుందాం.